క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలారా, మనము 6వ నెల చివరి రోజున అంటే సంవత్సరంలో సగం హాఫ్ ఇయర్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. హాఫ్ ఇయర్ని ఈ రోజుతో సగం, ఇంకా సగం సంవత్సరం ఉంది. నిజంగా దేవుడు ఈ 6 నెలలు ముగించుకున్న విధాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేరువచ్చిన దేవుని సంఘమైన మీ అందరిని బట్టి, మన కుటుంబాలను బట్టి, ఇంకా రాలేకపోయిన బిడ్డలందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు మొదటిగా తెలియజేస్తున్నాను. మంచిదండి, సమయాన వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. 30వ కీర్తన, నేటి పాత నిబంధన పాఠం 30వ కీర్తన తెరవండి. 5వ వచనంలోని బి భాగాన్ని చదువుకుని 30వ కీర్తన పాత నిబంధన పాఠం ఈరోజు 5వ వచనంలో బి భాగం దయచేసి ఎవరైనా ఒక్కరు చదవండి. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఈ మాటని మీరు అండర్లైన్ చేసుకోదగిన ఒక చక్కటి దేవుని సేవకులైన దావీదు గారు రాసిన మాట. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఈరోజు మన వాక్య భాగపు అంశం విశ్వాస పరీక్షలు అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. విశ్వాస పరీక్షలు ఒకసారి అందరూ చెప్తారా? దేని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం? విశ్వాస పరీక్షలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ పాఠానికి కీవర్డ్ మనం చదువుకున్న సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగు. చాలాసార్లు మనం అందరం కూడా ప్రతిరోజు ఈవినింగ్ టైంని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సాయంకాల సమయాన్ని చూస్తూ ఉంటాం. సాయంకాల సమయం ముందు ఒకవేళ మనం 6:30 లేకపోతే శీతాకాలం అయితే 5:30-6 టైం ప్రయాణం చేసే వారికి కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే పగలు ఎండ అయిపోయి రాత్రి మొదలవుతూ ఉంటుంది. పూర్తిగా పగలు ఎండ అవదు, పూర్తిగా రాత్రి మొదలవదు. ఒక సందిగ్ధత అంటే ఒక అస్పష్టత అనేది ఈవినింగ్ టైం మనం చూస్తాం. సూర్యుడు కనుమరుగవుతూ ఉంటాడు, మెల్లమెల్లగా డార్క్నెస్ చీకటి విస్తరిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఒక క్లమ్జీ అంటే వాహనాలు నడిపే వాళ్ళకైతే కనుక ఎదురుగా ఉన్నది స్పష్టంగా కనపడదు. ఎదురుగా వచ్చే వాహనం కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి కానీ సమయంలో, ఎందుకంటే పగలు రాత్రి అవన్నీ మిక్స్ అవుతున్న సందర్భంలో సాయంకాల సమయంలో ఒక క్లమ్జీ అస్పష్టమైన వాతావరణాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అలాగే మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు, కొన్ని పరీక్షలు, కొన్ని అనారోగ్యాలు, కొన్ని బలహీనతలు, కొన్ని ఊహించలేని పరిణామాలు వచ్చినప్పుడు మన కళ్ళు ఆటోమేటిక్గా కన్నీళ్లతో నిండుతూ ఉంటాయి. మన కళ్ళు ఆటోమేటిక్గా కన్నీళ్లు ఉబికి వస్తూ ఉంటాయి. కన్నీళ్లు వచ్చినప్పుడు అవతల వ్యక్తి స్పష్టంగా కనపడతాడా? మీ కంటి నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, మీ ఎదురుగుండా ఉన్నది ఎవరైనా కావచ్చు, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలో, లేకపోతే ఇంకేదైనా దృశ్యం స్పష్టంగా కనపడద్దా అండి? కనపడతా? మీకు ఎప్పుడు కన్నీళ్ళు రాలేదా? వచ్చినాయి కదా. అప్పుడు ఎవరైనా స్పష్టంగా కనపడరు. అవతల వ్యక్తి ఉన్నాడని తెలుసు, కానీ మామూలుగా ఉన్నట్టుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు కళ్ళు కనపడినట్లుగా ఏడుపు వచ్చినప్పుడు కళ్ళంట నీళ్లు ఉన్నప్పుడు కనపడు. ఒక అస్పష్టంగా ఉంటుంది అనమాట. ఒక క్లమ్జీనెస్ ఉంటూ ఉంటుంది. ఈ సమయాన సాయంకాలం అనేది, రాత్రికాలం అనేది కష్టానికి సాదృశ్యంగా ఉంది, బాధకు లేకపోతే అనారోగ్యానికి సాదృశ్యంగా, ఒక బెటర్ పీరియడ్కు సాదృశ్యంగా ఉంది. అయితే సాయంకాలంలో కొన్నిసార్లు మనకి ఏడుపు వచ్చి రాత్రంతా అది కొనసాగినప్పటికీ కూడా దేవుడు ఒక అభయం ఇస్తున్నారు. ఉదయానికి సంతోషం కలుగుద్ది, కష్టం తొలగిపోతుంది, బాధ తొలగిపోతుంది అనే సత్యం కీర్తనకారుడు ఇక్కడ రాసుకొస్తున్నాడు. ఈరోజు మన అంశం విశ్వాస పరీక్షలు. మన సువార్త పాఠానికి రండి. మత్తయి సువార్త, ఈరోజు సువార్త పాఠాన్ని తెరిచి పట్టుకోండి. 5వ అధ్యాయము. మీరు జస్ట్ బైబిల్ అలా ఓపెన్ చేసి, ఎందుకంటే మనం అనేక సార్లు చదువుతుంటూ వింటూ ఉంటాం, ఈ మాటలను మీతో పంచుకొని నేను ఆశపడుతున్నా. ఈరోజు మత్తయి 5:22 నుంచి అంటే 21 నుంచి మన పాఠం మొదలవుతుంది. మీరు జస్ట్ అలాగా స్వార్థ పాఠాన్ని గుర్తు తెచ్చుకోండి, నా మాటలు వినండి. ఈ యొక్క యాయీరు అనబడిన సమాజ మందిరపు అధికారి తన కుమార్తెను బాగు చేయమని యేసయ్య దగ్గరికి వచ్చిన వృత్తాంతం మనకి 4 సువార్తల్లో 3 సువార్తల్లో కూడా పొందుపరచబడింది. 3 సువార్తికులు కూడా రాసుకొచ్చారు. మత్తయి గారు రాశారు, మార్కు గారు ఇక్కడ రాశారు, లోకా సువార్తికుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3 కూడా ఏకరీతిగా రాశారు. యోహాను గారు వీరికి వేరే విషయాలు రాయటం బట్టి
ఆయన మెన్షన్ చేయలేదు. కానీ మత్తయి, మార్కు, లూకా ముగ్గురు కూడా ఈ యాయీరు సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరని స్వస్థపరచడానికి వచ్చిన ఆ వృత్తాంతాన్ని రాసుకుంటూ వచ్చారు. అయితే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే యాయీరు అనబడిన ఈ సమాజ మందిరపు అధికారికి 12 సంవత్సరాల కుమార్తె ఉంది. 12 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆమె ఇప్పటి వరకు బాగానే ఉంది. కొన్ని రోజుల వరకు, బహుశా ఒక వారం నుంచో లేకపోతే 10 రోజుల నుంచో ఒక మరణకరమైన ఆ వ్యాధి ఏంటన్నది మనకి తెలియపరచబడలేదు. కానీ ఒక మరణకరమైన పరిస్థితి ఆ బిడ్డకు ఎదురయ్యింది. యాయీరు ఏమి సామాన్యమైన వ్యక్తి కాదు, పేదవాడేమి కాదు. యాయీరు ఒక సమాజ మందిరపు అధికారిగా ఉన్నాడంటే సొసైటీలో అతను ఒక మంచి పేరు కలిగిన వాడు, సొసైటీలో పలుకుబడి కలిగిన వాడు, లేకపోతే ఒక పెద్ద మనిషి అంటూ ఉంటాం. పెద్ద మనిషి అంటే ఆయనకు ఒక హోదా కలిగిన వ్యక్తుల్ని ఆ పదం ఉపయోగిస్తూ ఉంటాం. అట్లాంటి వాడు యాయీరు. ఎంతో కొంత ధనవంతుడు. కాబట్టి ఈ యాయీరు అనబడిన ఈ సమాజ మందిరపు అధికారి తన కుమార్తెను బాగు చేయించుకోవడం. ఇప్పుడు మన పిల్లకి ఏదో బాగలేదండి, అనారోగ్యం వచ్చింది, తల్లిగా తండ్రిగా మనం ఆ బిడ్డను బాగు చేసుకోవడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా. ఒకవేళ మన దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి అనుకోండి, అప్పైనా చేసి ఏదో ఒకటి తాకట్టు పెట్టి లేకపోతే అప్పైనా చేసి మనం ధనం తెచ్చుకుని ఇంకా మంచి హాస్పిటల్కి, ఇంకా మంచి హాస్పిటల్కి, ఇంకెక్కడో అక్కడ బాగుంటుందంట, ఆ ఊర్లో మంచి డాక్టర్ అంట అని నానా ప్రయాసాలు పడుతూ ఉంటాం. ఎందుకంటే డబ్బు ముఖ్యము కాదు, కానీ మనకు కుమార్తె ముఖ్యం కదా. మనకి మన బిడ్డ ముఖ్యం. కాబట్టి బిడ్డ కోసం మనం ఎంతైనా, అప్పుడే సాక్ష్యం కూడా చెప్పారు, మన బిడ్డ కోసం ఎంత పోగొట్టుకోవడానికైనా మనం వెనక అడగము, ఎంతవరకైనా మనం వెళ్తూ ఉంటాం. ఎందుకంటే బిడ్డ ముఖ్యం కాబట్టి. యాయీరు కూడా ఇలాంటి ప్రయత్నాలు అన్నీ చేశాడు. తప్పనిసరిగా మంచి డాక్టర్స్ని రప్పించుంటాడు, డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయించాడు, లేకపోతే ఇంకేదైనా మరి ప్రయత్నాలు ఉంటే కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా యాయీరు చేశాడు. కానీ ఏమి ప్రయోజనము, ఏమి ఫలితం మాత్రం దక్కలేదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఈయన ప్రొఫెషన్, ఈయన ఏం చేస్తున్నాడంటే కనుక యాయీరు సమాజ మందిరపు అధికారి అని 3 సువార్తలు కూడా చెప్తున్నాయి. సమాజ మందిరపు అధికారి అంటే ఎవరు? అతని యొక్క పోస్ట్ ఏమిటి, అతని యొక్క స్థానం ఏంటి అంటే, వాస్తవానికి యూదులకు సమాజ మందిరం అంటే యెరూషలేము దేవాలయమే. యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయము యూదులకి ప్రామాణికమైన దేవుని మందిరం, ప్రామాణికమైన దేవుని మందిరం. అయితే ఆ యెరూషలేములో ఉన్న సమాజ మందిరాన్ని పోలి ఆ యూదుల ప్రతి గ్రామంలో కూడా ఒక చిన్న సమాజ మందిరాన్ని నిర్మించుకోవడం అనేది సాంప్రదాయం. ఎందుకంటే అందులో ఆరాధించుకోవడానికి చిన్న సమాజ మందిరాలు నిర్మించుకుంటారు. కాబట్టి ఇది యెరూషలేములో దేవుని పోలి ఒక చిన్న సమాజ మందిరం. దాన్ని సొనగోగు అంటూ ఉంటారు. యూదుల భాషలో అయితే సొనగోగు, తెలుగులో అయితే సమాజ మందిరం. ఈ సమాజ మందిరాన్ని దీని యొక్క బాగోగులు చూసుకోవడానికి, లేకపోతే దీనికి అజమాయిషి చేయడానికి సాధారణంగా 8 మంది పెద్దలు ఉంటూ ఉంటారు అన్నమాట. 8 మంది పెద్దలు సమాజ మందిరం యొక్క వ్యవహారాలు చూసుకోవడానికి అపాయింట్ చేయబడతారు. అయితే ఈ యొక్క 8 మంది పెద్దల మీద అధికారి ఉంటాడు. ఆ 8 మంది మీద అధికారే ఈ యొక్క యాయీరు. 8 మంది మీద అధికారం మాట ఈ యాయీరు. ఈయన డ్యూటీ ఏమిటంటే కనుక చర్చ్ యొక్క అవసరతలు ఏమైతే ఉన్నాయో, సంఘం యొక్క నీడ్స్, లేకపోతే ఇక్కడ ఇదిగో లైట్ పోయింది దాన్ని చూసుకోవడం ఎప్పటికప్పుడు, లేకపోతే ఇక్కడ బెంచ్ సరిగా లేదు అది ఏర్పాటు చేయడం, లేకపోతే ఇంకా అంటే నీడ్స్ అవన్నీ కూడా ఇప్పుడు మన పెద్దలైతే ఏమైతే బాధ్యతలు చేస్తూ ఉంటారో అది. రెండోది ఆరాధనలో క్రమంగా జరిగేటట్టు చూసుకోవడం. ఆరాధన క్రమంగా సమయానికి ఆరాధన మొదలవుతుందా, సమయానికి ముగుస్తుందా, సమయానికి దైవ సేవకుడు ఉన్నాడా, సంఘానికి సమయం. కాబట్టి ఇలాంటి వాంటింగ్స్ అన్ని వారు ప్రత్యేకంగా సేవ చేయరు, కానీ సేవ చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేవారు ఎవరంటే సమాజ మందిరపు అధికారులు. అలాంటి ఒక బాధ్యతలు, ఒక గౌరవప్రదమైన, ఒక బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్నాడు యాయీరు. అయితే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇతని యొక్క కుమార్తె, ఆమె వయసు కూడా రాయబడింది. మీరు చూస్తే కనుక నోట్ చేశాడు 42వ వచనంలో ఆమె వయసు 12 సంవత్సరాలని మార్కు 5:42లో రాయబడ్డది. అంటే ఆమెకు 12 సంవత్సరాలు అంటే మనందరికి కూడా తెలుసు. ఆ 12 సంవత్సరాలు ఉండే పిల్లలు అంటే చాలా చిన్న పాప అన్నమాట. ఒక చిన్న పాప, బహుశా 6-7 తరగతులు చదివే అమ్మాయి అయి ఉండొచ్చు ఈ రోజుల బట్టి. కాబట్టి అలాంటి 6th క్లాస్ 7th క్లాస్ చదివే ఆ వయసు కలిగిన బిడ్డ అనుకోకుండా ఒక డిసీజ్తో బాధపడుతూ, అది కూడా కుదరక, వ్యాధి ఎన్ని మందులు వేసినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కుదరక ఆ బిడ్డ
చాలా బాధపడుతుంది. యాయిరు యేసు ప్రభువుని గురించి విని యేసయ్య దగ్గరికి తానే వచ్చాడు. చూడండి, 8 మంది పెద్దలు ఉన్నారు, వాడిని పంపించవచ్చు కదా, లేకపోతే ఆ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, ధనవంతుడు కాబట్టి వెళ్ళి యేసయ్యని పిలుచుకురండి అట్లా అలా వాళ్ళు ఎవరిని కూడా అలా పిలిపించుకురాలా. తన యొక్క అధికారాన్ని ఉపయోగించలేదు, కానీ తానే వచ్చాడు యేసయ్య దగ్గరికి, తానే స్వయంగా వచ్చాడు. యేసయ్యా, నీ గురించి చాలా విన్నానయ్యా, ఇదిగో నువ్వు పరమ వైద్యుడు అంటున్నారు, నువ్వు ముట్టుకుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, నువ్వు ముట్టుకుంటే స్వస్థతలు జరుగుతున్నాయి, ఒకసారి నా ఇంటికి రా అయ్యా, నా కుమార్తె చాలా భయంకరంగా ఉంది, బిడ్డ అంటే నాకు పంచ ప్రాణాలు, ఆ బిడ్డ లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ఒక్కసారి నా ఇంటికి వచ్చి ఆ బిడ్డను ముట్టయ్యా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు యాయిరు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడండి యాయిరుని ఏమీ కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఈ లోకంలో కొంతమంది ఒకళ్ళ దైవ సేవకులు అయితే, పాస్టర్ గారు మా ఇంటికి రండి, లేకపోతే పలానా రోజు మా ఇంటికి రండి అంటే, అమ్మ నాకు ఈరోజు ఖాళీ లేదమ్మా, డైరీ ఫిల్అప్ అయిపోయింది, పలానా రోజు వస్తానమ్మా, ఇంకొక రోజు వస్తాను, ఈరోజు కొంచెం బిజీ, నేను ఈరోజు కొంచెం పని ఉంది అని చెప్పొచ్చు. కానీ యేసయ్య మామూలు సేవకులు అలాంటి సాకులు ఏమి చెప్పలేదు, కానీ యాయిరు పిలిచాడు, వెంటనే యాయిరు కూడా యాయిరు ఇంటికి వెళ్తున్నాడు. యేసయ్య కూడా యేసయ్య మాత్రమే వెళ్ళట్లేదు, కానీ అప్పటికే యేసయ్య దగ్గర చాలా క్రౌడ్ ఉంది, చాలా జనసమూహం ఉంది. యేసయ్యతో పాటు జనసమూహం అంతా ఏదో ఒక సందోహంలాగా, ఎవరినే చూస్తున్నాం కదా ఈరోజు కొంతమంది నాయకులు వాళ్ళు వచ్చారంటే, లేకపోతే వాళ్ళు ఏదైనా యాత్ర చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఎంతో మంది అభిమానులు వెళ్తూ ఉంటారు. అలాగే యేసయ్య కూడా అనేక మంది విశ్వాస సమూహం కూడా నడుచుకుంటూ యాయిరు ఇంటికి వెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, బహుశా యాయిరు మనసులోనే దేవుని స్తుతి చెల్లించి ఉంటాడు, నేను అడగంగానే యేసయ్య ఒప్పుకున్నాడు, యేసయ్య నా ఇంటికి వస్తున్నాడు, పర్లేదు నా కుమార్తె ఇప్పుడు వరకు కూడా ఎంత బాధపడ్డా, ఎంత పరిస్థితి అయినప్పుడు కూడా యేసయ్య వస్తే తగ్గించేస్తాడులే, యేసయ్య వస్తే బాగు చేస్తాడు, ఒక నమ్మికతో అడుగులు వేస్తున్నాడు, నమ్మికతో ప్రయాణం చేస్తున్నాడు చాలా చక్కగాను. అయితే ఈలోపు యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ జనసమూహంలో ఎలా వచ్చిందో అందరి నుంచి ఏదో రకంగా తోవ చేసుకుని వచ్చి యేసయ్య వస్త్రపు చెంగుని ముడితే చాలు బాగుపడతాను అనుకుని యేసయ్య వస్త్రపు చెంగుని జస్ట్ టచ్ చేసింది, ముట్టుకుంది. ముట్టుకునేటప్పటికి ఆమె యొక్క ప్రాబ్లం 12 సంవత్సరాల నుంచి అక్కడ ఆ మరణాపాయన పరిస్థితిలో ఉన్న బిడ్డ వయసు ఏమో 12 సంవత్సరాలు, ఈ వయసు 12 కాదు, ఈమెకి జబ్బు వచ్చి 12 సంవత్సరాలు, ఈమెకు వ్యాధి వచ్చి బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చి 12 సంవత్సరాల నుంచి 1 కాదు 2 కాదు, సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు సఫర్ అవుతుంది. పైగా మనకి వాక్యంలో మనం చూస్తుంటే కనుక అనేక మంది, ఈవిడ కూడా చాలా ధనవంతురాలండి, ఈవిడ కూడా చాలా ధనం కలిగిన ఆవిడ, కాబట్టి డబ్బులున్న వాళ్ళకి బహుశా ఇక్కడ కాదు, ఇదిగో పలానా చోట హైదరాబాద్ కంటే ఓకే హైదరాబాద్, మల్టీ స్పెషల్ హాస్పిటల్ అంటే అక్కడికి, ఇంకా పెద్ద డాక్టర్ గారు ఉన్నారు, ఇంకా సూపర్ అంటే కనుక ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో, అక్కడ మీరు ఆ వాక్యాలు ఇంటికి వెళ్ళి పట్టి చదవండి. 12 సంవత్సరాల నుంచి ఆమెకు రోగం తగ్గట్లేదు, రోగంతో బాధపడుతుంది. రెండోది ఏం రాసుకొచ్చారంటే 3 స్వార్థికులు ఆమె అనేక మంది వైద్యుల చేత తిప్పలు పడి అంటున్నాడు. ఏమిటంట, అనేక మంది డాక్టర్ల గారు కూడా తిప్పలు పెట్టారంట, డాక్టర్ గారు కూడా తిప్పలు పెట్టారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే డాక్టర్ సాధారణంగా అంతే కదండి, మనం మన జబ్బు కోసం వెళ్తూ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇది విషయం, ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతలా బాధపడతాను, ఇదిగోండి పలానా డాక్టర్ గారు ఈ మందులు ఇచ్చారంటే, ఇదిగోండి ఈ టెస్ట్ చేశారంటే, ఈయన ఏమంటాడు, అమ్మ ఈ టెస్ట్ పనికిరాదమ్మా, ఈ టెస్ట్ వేరు మా టెస్ట్ వేరు, మా దగ్గర టెస్ట్ చేయించుకోవాలంటాడు కదా, మా దగ్గర మళ్ళీ రాస్తూ ఉంటాడు బ్లడ్ టెస్ట్ ఆ టెస్ట్, మళ్ళీ ఇది ఓకే 1 నెల 2 నెలలు వేసుకున్నాం, మళ్ళీ ఇది కుదరలేదు, మళ్ళీ ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ ఆయన ఏమంటాడు, అదే పర్సన్ అదే వ్యాధి, అమ్మ ఇదంతా కూడా పక్కన పెట్టేద్దాం, ఇది కాదు మీకు స్కానింగ్ రాస్తున్నాను, మీరు స్కానింగ్ చేయించుకోవాలి, ఆ రిపోర్ట్ తీసుకురండి, అప్పుడు నేను చెప్తాను. మళ్ళీ స్కానింగ్, దానికి ఎంతో, అది మళ్ళీ వచ్చే వరకు వెయిటింగ్, అది 10 రోజులు 20 రోజులు, మళ్ళీ అది పట్టుకుని తిరిగి ఆ మెడిసిన్ పట్టుకుని, ఇలాగా వైద్యుల చేత తిప్పలు పడ్డది, తనకున్న రోగం చేత తిప్పలు పడ్డది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆమె దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, వ్యాధి తీవ్రమవుతుంది, కానీ ఈమె యొక్క జబ్బు 12 సంవత్సరాల నుంచి పడుతూనే ఉంది. ఈ సమయాన అసలు ఈమెకున్న రోగం ఏంటంట, ఈమెకు వచ్చింది జ్వరమో, లేకపోతే ఆ కుమార్తెలాగా సంథింగ్ ఇంకో మరణం, ఇంకో రకమైన పరిస్థితి రాలా, లేకపోతే ఈమెకు వచ్చిన రోగము రక్తస్రావ రోగంతో బాధపడుతుంది.
ఈ వ్యాధి గురించి లేకపోతే ఇలాంటి పరిస్థితి గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. లేవీకాండం 15వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు ఒకసారి చూద్దాం. లేవీకాండం అండి 15వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు ఒకసారి చదవండి. లేవీకాండం 15:25 నుంచి 27. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా ఉండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె ఏంటంట? ఆమె అపవిత్రురాలు. ఇంకా చదవమ్మా. ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకొని మంచం అపవిత్రం. కడగా ఉన్నప్పటి మంచం వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండును అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. ఇంకా వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులేడు. చూడండి సమయాలు చాలా సింపుల్ గా, అంటే అసలు ఈ అధ్యాయం అంతా దాని గురించే ఉంది. ఇప్పుడు కాదు కానీ ఇంటికి వెళ్ళి చదువుతాం, ఇప్పుడు దాని చేసి చదవద్దు. కానీ చూడండి, ఈ రక్తస్రావ రోగంతో ఒక స్త్రీ బాధపడుతున్న, సాధారణంగా స్త్రీలకు వచ్చే ఆ యొక్క మంత్లీ ఎఫెక్ట్ కానీ ఈమెకి అది కంటిన్యూగా అది నివారణ కాకుండా ఉంటుంది. అయితే అంటే ఇటువంటి పరిస్థితిలో ఒక స్త్రీ ఉన్నప్పుడు ఆమె ఎక్కడ కూర్చునే ఆ యొక్క బెంచి అపవిత్రము, ఆమె ఉండే మంచం అపవిత్రం, ఆమె వేసుకున్న వస్త్రం అపవిత్రం, ఆమెను ఎవరన్నా ముట్టుకుంటే వాళ్ళు కూడా ఆ దినమంతా కూడా అపవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఈమెకు వచ్చిన వ్యాధిని బట్టి ఆమె యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే గనక ఇంటి వారందరూ కూడా రోజా 6 నెలల 3 నెలల సంవత్సరమా 12 సంవత్సరాల నుంచి ఈమె అపవిత్రురాలుగానే జీవిస్తుంది, అపవిత్రత అనే పరిస్థితితో బాధపడుతుంది. కాబట్టి ఇంట్లో వారు కూడా అమ్మ నిన్ను ముట్టుకుంటే మేము అపవిత్రులం అవ్వాలి, నిన్ను ముట్టుకుంటే మేము ఇంటికి దూరంగా ఉండాలి, మేము వేరుపరచుగా ఉండాలి. కాబట్టి బహుశా ఇంటిలో కూడా ఉంచకుండా ఆమెను ప్రత్యేకంగా ఉంచిన పరిస్థితి, ఆమె ఇంటికి దూరంగా ఉంది, ప్రత్యేకంగా ఉన్న పరిస్థితి. ఇల్లే అపవిత్రమైతే దేవాలయంలో అసలు అడుగు పెట్టకూడదు, దేవాలయంలో అసలు అడుగు పెట్టకూడదు. ఎందుకంటే ఆమె అపవిత్రంగా ఉంది కాబట్టి, ఆమె యొక్క బ్లీడింగ్ ప్రాబ్లం బట్టి. కాబట్టి ఈమె ఎంతకాలం దేవాలయానికి దూరమై ఉంది అని మనం చెప్పవచ్చు అంటే ఈమెకున్న సమస్యను బట్టి 12 సంవత్సరాలుగా దేవాలయానికి వెళ్ళి అయ్యో దేవుని సన్నిధిలో నేను పాట పాడాలి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామంటే ఆమెకున్న రోగం దేవాలయానికి వెళ్ళి ఆరాధించుకోలేనట్లు చేసింది. ఆమెకున్న వ్యాధిని బట్టి ఆమె దేవాలయానికి వెళ్ళకూడదు. దేవాలయానికి వెళితే యాజకుడు ఊరుకోడు, అక్కడున్న మత పెద్దలు ఊరుకోరు. ఎందుకంటే అది సరైన పద్ధతి కాదు. ధర్మశాస్త్రం అట్లా చేయకూడదని చెప్తుంది, ధర్మశాస్త్రమే చెప్తుంది, వారు మనుషుల యొక్క నిర్ణయాలు కాదు. ఇలాంటి ఒక అపవిత్రమైన రోగంతో ఈమె దేవాలయానికి ఎంతకాలం నుంచి దూరం అయిపోయిందంటే 12 సంవత్సరాలు దూరం అయిపోయింది. అయ్యో మన కష్ట సమయంలో ఒకవేళ మామూలు అప్పుడు ఎలా ఉన్నప్పుడు కూడా ఏదైనా కష్ట సమయంలో సరే ఎన్నున్నప్పటికీ కూడా సమస్యలు ఏమైనప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం, మనుషులు కాదు దేవుని వైపు చూద్దాం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం, ఇంకొన్న ప్రాబ్లం బట్టి అసలు దేవుని మందిరంలోనే అడుగు పెట్టకూడదు. దేవాలయానికి దూరం అయిపోయిన పరిస్థితి, కుటుంబానికి దూరం అయిపోయిన పరిస్థితి, సమాజానికి దూరం అయిపోయిన పరిస్థితి. ఈ సమయాన ఇటువంటి సిచ్యుయేషన్లో ఉన్న ఆమె యేసయ్య ఏదో రకంగా యేసయ్యని గురించి వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటే విని ఆయన రాకపోతాడు ఏదో ఒక రోజు, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నా పరిస్థితి నయమవుతుంది, నా పరిస్థితి బాగవుతుంది, స్వస్థత కలుగుతుంది అని ఒక ఆశ. ఈవిడికి ఎవరో చెప్పలా ఆ ఉపాయం, ఈవిడే అనుకుందనమాట. తనకు తానే అనుకుని ఏసై ఎప్పుడు రాస్తాడా అని ఎదురు చూస్తుంది. ఏసయ్య యాయిరు ఇంటికి వెళ్తా ఆ మార్గం గుండా వెళుతున్నారు, ఆ దారి గుండా వెళుతున్నారు. అనేక మంది జనసమూహం వేస్తూ గుడి ఉంటే ఏసై భుజముల మీద పడుతూ ఏసై రాసుకుంటూ వెళ్తుంటే ఈ మొత్తం మీద ఎలా ప్రయత్నించిందో తెలియదు, వచ్చి ఏసయ్య ఆ పై వస్త్రాన్ని జస్ట్ అలా ఒకసారి టచ్ చేసింది. వెంటనే ఆమె బాధ నివారణ అయ్యను అని చెప్తున్నాడు 3 సువార్తలు కూడా. వెంటనే ఆమె రక్తధార నిలిచిపోయేను, ఆమెకున్న బాధ నిలిచిపోయినట్లుగా, రక్తధార నిలిచిపోయినట్లుగా ఆమె గ్రహించుకుంటుంది, ఐడెంటిఫై చేస్తుంది. అనే 12 సంవత్సరాల నుంచి పడుతున్న వ్యాధులకి ఈరోజు ఫుల్ స్టాప్ పడింది.
ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టడాన్ని బట్టి. ఈ సమయాన్ని ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఆమె ఒక విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె రక్తధార నిలిచిపోయింది. రక్తధార నిలిచిపోవటమే కాదు, యేసై కూడా నిలిచిపోయాడు. ఏమండి, యేసై కూడా అడుగు ముందుకేయట్లేదు, యేసై కూడా నిలిచిపోయాడు. యేసై నిలిచిపోయాడంటే జనసమూహం కూడా నిలిచిపోయింది, అంతే కదా. నాయకుడు పాదయాత్ర చేస్తుంటే కనుక నాయకుడు ఆగిపోయాడు అనుకోండి, ఎక్కడైనా ఒక చోట ఒక ఇన్సిడెంట్లో ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళు ఆగిపోతారు, అభిమానులు ఆగిపోతారు, కార్యకర్తలు ఆగిపోతారు, అందరూ ఆగిపోతారు. ఎందుకంటే నాయకుడు ఆగిపోయాడు కాబట్టి. ఆమె రక్తదారం నిలవడమే కాదు, యేసై కూడా నిలిచిపోయాడు. ఆయన చుట్టూ ఉన్న జనసమూహం కూడా నిలిచిపోయింది. ఈ సమయాన్ని ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు వరకు ఆమెకున్న డిసీజ్ని బట్టి, ఆమెకున్న ప్రాబ్లం బట్టి దేవాలయానికి దూరంగా ఉంది అని మనం చెప్పుకున్నాం కదా. దేవాలయానికి రాలేకపోయింది అని మనం చెప్పుకుంది కదా. కాబట్టి యేసయ్య ఆ దేవాలయానికి రాలేకపోయింది. ఇప్పుడు దేవుడే ఆమె దగ్గరకు వస్తున్నాడు. దేవుడే యేసుక్రీస్తు ప్రభువే ఆమె దగ్గరికి వచ్చాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు వరకు ఆమె చుట్టూ ఉన్న ఆ పరిస్థితులు, ఆమెకున్న డిసీజ్ దేవునికి దూరం చేశాయి. అట్లాగే ఇక్కడ యాయీరు విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటే కనుక, యాయీరు తన యొక్క ప్రొఫెషన్ ఏంటని చెప్పుకున్నాం, సమాజ మందిరపు అధికారి అని మనం చెప్పుకున్నాం. వింటున్నారండి, సమాజ మందిరపు అధికారి. ఈ సమయాన్ని ఇక్కడ విషయాన్ని గమనించండి. ఏ సమాజానికి ఆయన సమాజ మందిరానికి అధికారి? యోధా సమాజ మందిరానికి అధికారి. యోధా సమాజం అంటే ఎవరు? యేసయ్యని ఆ దినాల్లో వ్యతిరేకించింది ఎవరు? యేసయ్యని ప్రతిసారి హెరాస్ చేసింది ఎవరు? యేసయ్యని ఆఖరికి అక్కస్తోటి అసూయ చేత సిలువ వేసి చంపింది ఎవరంటే యోధా సమాజమే. యేసయ్యని వ్యతిరేకించిన వాళ్ళు ఆ రోజుల్లో, ఆ శాస్త్రులు పరిసయ్యులు యేసయ్యని అంగీకరించలా, యేసయ్య చెప్పిన మాటలు అంగీకరించలా. కాబట్టి యేసయ్యకి వ్యతిరేకులు ఎవరంటే యోధా సమాజమే. కాబట్టి ఇప్పుడు యాయీరేమో యోధా సమాజ మందిరం అధికారిగా ఉన్నాడు. ఆ యొక్క మతానికి ఒక నాయకుడిగా పెద్దగా ఉన్నాడు. మతమంతానేమో యేసయ్యని ద్వేషిస్తుంది, మతమేమో యేసయ్యకి అడ్డుగోడ కట్టింది, యేసయ్యని శత్రువులా చూస్తుంది. ఇప్పుడు యాయీరు కూడా యేసయ్య దగ్గరికి యాక్చువల్గా అయితే యోధా సమాజ లెక్క ప్రకారం అయితే ఆయన రాకూడదు, యాయీరు రాకూడదు. ఎందుకంటే ఆ యోధా సమాజమే కదా యేసయ్య అంటే పడట్లేదు, యేసయ్యని అంగీకరించట్లేదు కదా, ప్రతిసారి యేసయ్యని పాయింట్అవుట్ చేస్తున్నారు కదా. కాబట్టి అయినప్పటికీ మతమంతా యేసయ్యని వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా నాకు మీ మతం అక్కర్లేదు, మీ పదవి అక్కర్లేదు, మీ అధికారం అక్కర్లేదు, మీరు ఏం చేస్తారో చేయండి, ఎందుకంటే నా బిడ్డ ముఖ్యం, నా కూతురు బ్రతకడం ముఖ్యం అనుకున్నాడు. యాయీరు ఆ యొక్క మతం యొక్క అడ్డుగోడలను దాటుకుని యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని అప్రోచ్ అయ్యి యేసయ్యని తీసుకువెళ్తున్నాడు. సరే, యేసయ్యని తీసుకువెళ్తున్నాడు, యేసయ్య కూడా కదిలాడు, యేసయ్య కూడా ట్రావెల్ చేస్తున్నారు, అందరూ కూడా జనసమూహం కూడా వెళ్తున్నారు. అంతా బాగుంది అనుకునే లోపు ఈ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందో వెనక నుంచి వచ్చి ఆ వస్త్రపు చెంగును ముట్టింది. యేసయ్య ఏమో నిలిచిపోయాడు. యేసయ్య ఆగిపోయాడు. ఇక్కడ ఈ సమయాన యేసయ్య ఆగిపోయి నన్ను ఎవరో ముట్టుకున్నారు, ఆ ముట్టుకున్నది ఎవరో దయచేసి నాకు తెలియాలి అంటున్నారు. శిష్యులు కలుగు చేసిన అంటున్నారు. పేతురు కూర్చు గట్టిగా మాట్లాడచ్చు, ప్రభువా ఇంత జనసమూహం ఒక ఏదో ఉత్సవంలాగా నీ వెంట వస్తుంటే, ఏమన్నా మనం చూస్తున్నాం కదా ఈ పాదయాత్రలు లేకపోతే ఆ మీటింగ్లు చూసినప్పుడు, పబ్లిక్ మీటింగ్స్ నాయకులు ఊరికి ఆ సెల్ఫీల కోసం వాళ్ళకి దండ వేయాలని నాయకుడికి ఆయన పేరు జపిస్తూ లేకపోతే జేజేలు పలికేవాళ్ళు, చొక్కాలు చింపుకునేవాళ్ళు అక్కడికి. కాబట్టి ఎంతో అట్టహాసం చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యుయేషన్ ఊహించుకోండి. యేసు చుట్టూ ఇప్పుడు మనం ఇంతమందిని మీద పడిపోతుంటే, యేసయ్యా నన్ను ఎవరో ముట్టారంటే ఏంటి అసలు, ఇంతమందిలో నిన్ను ముట్టుకున్నది ఎవరో ఎలాగే ఐడెంటిఫై చేయడం? భుజాలు తాకుతున్నాయి, చేతులు తాకుతున్నాయి, శరీరం తాకుతుంది. కాబట్టి ఇంతమందిలో నన్ను ముట్టింది ఎవరో నాకు తెలియాలంటున్నావు ఏంటి యేసయ్య? వాస్తవానికి యేసయ్య అడిగిన ప్రశ్న శిష్యుడికి అర్థం కాలేదు అక్కడ కదా. శిష్యులకు అర్థం కాదు. యేసయ్య అర్థం అది కాదు, యేసయ్య యొక్క లోపలున్న ఆ భావం అది కాదు. నన్ను ముట్టింది ఎవరో నాకు తెలియాలి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఆనాటి దినాన యేసయ్యని అనేక మంది వెంబడిస్తున్నారు, అనేక మంది ముడుతున్నారు, అనేక మంది తాకుతున్నారు, అనేక మంది షేక్ హ్యాండ్ తీసుకుంటున్నారు. కానీ యేసయ్యని విశ్వాసంతో టచ్ చేసింది ఒక్కరే, యేసయ్యని విశ్వాసంతో ముట్టుకున్నది ఒక్కరే. అనేక మంది ఆయన మీద పడుతున్నారు, అది వాస్తవమే. కానీ వాడు విశ్వాసంతో పడట్లా, వాళ్ళందరూ విశ్వాసంతో తాకట్లా. ఏదో రకం యేసయ్య ఫోటో తీసుకుని నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవాలి, నేను వాట్సాప్లో ఎవరికో పంపించుకోవాలి, యేసయ్య దిగేది చూసావా అన్నట్లుగా. అంటే ఆ రోజుల్లో మొబైల్ లేదనుకోండి, జస్ట్ మీకు ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి ఆయన ముట్టాలి, తాకాలనే ఒక తాపత్రయమే తప్ప ఇంతమందిలో, ఇన్ని వందల మందిలో, ఇన్ని వేల మందిలో ఒక్కరు మాత్రమే విశ్వాసంతో టచ్ చేశారు.
ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈరోజు కూడా మనం దేవుని మందిరానికి వస్తున్నాం, మనం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వస్తున్నాం. ఆరాధించడానికి వస్తున్న మనం వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, పాడుతున్నాము, ప్రార్థిస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసంతో తాకిందే ఆ 12 సంవత్సరాల రక్తరావసరం. ఆ స్త్రీలాగా మన విశ్వాసంతో యేసయ్యని స్పర్శించిన అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా? యేసయ్యని తాకిన అనుభవాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా? ఈ సమయాన్ని ఆలోచన చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అనేక మంది ఆయన చుట్టూ ఉన్నారు, కానీ అనేక మంది విశ్వాసంతో ముట్టట్లేదు. ఈ సమయాన అరే ఆ రోజున యేసయ్య వాళ్ళతో ఉన్నాడు కాబట్టి ఆవిడ ముట్టిందండి, మేమెలా ముడతాము అని ఒకడు మేము ప్రశ్నించవచ్చు. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే దేవుని బిడ్డలారా, యేసయ్యని మనము ఆత్మీయ నేతలు, విశ్వాస నేతలు చూస్తూ ఈ వాక్యాన్ని మనసు పెట్టి చదివితే ఆయన స్పర్శించిన అనుభూతి పొందొచ్చు. ఈ వాక్యాన్ని మనం ఆత్మీయ నేత్రాలతో విశ్వాసంతో చదివినప్పుడు యేసయ్యని ఆ స్త్రీలాగా ముట్టుకున్న అనుభూతి పొందొచ్చు. ఎందుకంటే ఈ వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యందు వాక్యమే. ఇది రిటర్న్ వర్డ్, రాతపూర్వకమైన వాక్యం. ఈ వాక్యాన్ని చాలా భయభక్తితో, చాలా విశ్వాసంతో మనము ప్రభువా ఈ వాక్యం, ఈ వాగ్దానం నా కొరకు ఇచ్చావు ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, ఈ వాగ్దానానికి తగినట్లుగా నన్ను స్థిరపరచు ప్రభువా. అదే వాగ్దానం పట్టుకుంటారు. ఏ వాక్యం పట్టుకుంటారో చదవడానికి అందరూ చదువుతారు, అందరి చేతిలో బైబిల్ ఉంది, కానీ ఒక్కరో ఇద్దరు వారు మాత్రమే అనుభూతిని పొందగలరు. ఈ సమయాన మనం దేవుని వాక్యాన్ని స్పర్శించిన అనుభూతి పొందగలం. ఇది రాతపూర్వకమైన వాక్యం. రెండోది, దేవుని సన్నిధిలో చేసే మన ప్రార్థన విశ్వాసంతో చేసే ప్రార్థన, పట్టుదలతో చేసే ప్రార్థన. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో యేసుని స్పర్శించిన అనుభూతి మనం పొందగలం, స్పర్శించిన అనుభూతి. మూడోదిగా ఆలోచన చేస్తుంటే ఆరాధన అంటే దేవుని మహింపరచడం. దేవుని మహింపరచడం అంటే దేవుడు మన మధ్యకు దిగి రావడం, దేవుడు మన మధ్య సంచరించడం. దేవుని మధ్య సంచరిస్తున్నప్పుడు అనేక మంది నోటితోనే పాడుతూ ఉంటారు, కానీ పౌలు భక్తులు అంటూ ఉంటారు, నేను ఆత్మతోనూ ఆరాధిస్తాను, నేను ఆత్మతోనూ పాడుదును, మనస్సుతోనూ పాడుతాను అంటూ ఉంటాడు. ఎంతమంది అయితే లీనమై తన్మయత్వంతో పాడతారో, ఎంతమంది అయితే తన్మయత్వంతో ఆరాధన చేస్తారో వారు ఆరాధనలో యేసుని స్పర్శించిన అనుభూతి పొందుకుంటూ ఉంటాం. కాబట్టి సమయాన యేసు ఇక్కడ నిలిచిపోయి నన్ను ఎవరో ముట్టుగారు నాకు తెలియాలి. యేసయ్యకి తెలుసు కదా, మనకంటే తెలియదు, కానీ యేసయ్యకి అన్నీ తెలుసు కదా ఎవరు ముట్టారో. ఆయన సర్వాంతర్యామి కదా. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఎవరికి స్వస్థత జరిగిందో ఆమె ద్వారా ఆ సాక్ష్యం వినపడాలి. అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియదు. ఈమె రక్తధార కట్టినట్టు ప్రూఫ్ కావాలి కదా, ప్రూఫ్, దానికి ఒక రుజువు కావాలి. ఈమె ముట్టినట్టు ఎవరు చెప్తారు? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన కాదు. యేసు అది బయటికి తీసుకురావడం కోసం నన్ను ఎవరు ముట్టారో తెలియాలి అంటున్నారు. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. చాలాసార్లు ఈమెకి నివారణ అయిపోయింది ముట్టిన తర్వాత, కాబట్టి సైలెంట్గా తన దారిని తను వెళ్ళిపోదాం అనుకుంది. ఎవరికి కనపడకుండా, ఎవరికి తెలియకుండా అయిపోయింది కదా, నాకు బాధ పోయింది కదా, నాకు స్వస్థత వచ్చింది కదా, వెళ్ళిపోదాం అనుకుంది. దానికి ఒప్పుకోలే యేసయ్య, దానికి అంగీకరించలా. నా ముందుకు రావాల్సిందే, నాకు తెలియాల్సిందే. ఈ సమయాన్ని మన జీవితంలో కూడా చాలాసార్లు ఈ స్త్రీ వలె యేసయ్యను ప్రార్థించినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సహాయం కోరినప్పుడు, సంఘం కోరినప్పుడు, దేవుని కృప ద్వారా కార్యం పొందుకున్న తర్వాత చాలాసార్లు సైలెంట్గా మేలు చేశాడు కదా దేవుడు, మన దాన్ని మనమే కృతజ్ఞతలు చెల్లించడంలో ఫెయిల్ అయిపోతున్నాం. దేవుని సన్నిధికి ముందుకొచ్చి సాక్ష్యం చెప్పడంలో మనం సిగ్గుపడిపోతున్నాం, విడియపడిపోతున్నాం, కార్యం ప్రకటించబడట్లేదు చాలాసార్లు. ఈ సమయాన్ని ఒక విషయం చెప్పడానికి, ఇది గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నా చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఇదివరకు దేవుడు నాకు ఇచ్చిన సంఘమే నా యొక్క పోషణ కొరకు ఏదైనా ప్రతి నెల ఇచ్చినప్పుడు నా యొక్క విధిని బట్టి నేను ఒక కానుక ప్రతి నెలలో వేసుకునేవాడిని. అది జరుగుతూ ఉండేది. గత బహుశా 7-8 నెలల క్రితం మన చర్చి పెద్దలకి, అంటే సంఘానికి కూడా తెలుసు, ఒక తమిళ చర్చికి సాటర్డే వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. వారు ఏదో ఇవ్వటాన్ని బట్టి నేను ఎప్పుడు ఇచ్చేదానికంటే ఇంకొంచెం దేవునికి ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఇది జరుగుతుండగా మళ్ళీ ఈ నెలలో ఇంకొక చర్చికి వెళ్ళి అటెండ్ అవ్వడానికి సెయింట్ ఆండ్రూస్ వారి ద్వారా దేవుడు అవకాశం ఇస్తున్నారు. దేవుడు ఇంకో చర్చ్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ ఇంకో చర్చ్ ఇచ్చే దాంట్లో మరి కొంచెం నా సంఘానికి నేను కృతజ్ఞత చూపించడానికి ఆసక్తిగా, అంటే మనకి ఒకవేళ మనం 1000 రూపాయలు కష్టపడ్డప్పుడు అదే 50 రూపాయలు, ఒకవేళ దేవుడు ఆశించి మనకి 3000 వచ్చినప్పుడు అదే 50 రూపాయలు, ఒకవేళ దేవుడు ఆశించి 5000 వచ్చినప్పుడు వేసేసాను కదా అనుకుంటున్నాం. లేదు,
నువ్వు ఎంతగా దీవించబడితే అంతగా నువ్వు కనీసం ఆ కొంచెంలో ఇంకొంచెం ఎక్కువ చేసి ఇవ్వడం ద్వారా నీకే మల్టిప్లై అవుతూ ఉంటుంది. నీ చేసిన కార్యం తెలియకపోతే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఆమెకు బాధ నివారణ అయిపోయింది. ప్రభువా నీకు వందనాలని చెప్పడానికి ముందుకు వచ్చిందా? ప్రభువా నన్ను ఇంతమంది డాక్టర్లు చేయలేని పని నువ్వు చేసావయ్యా అని వందనాలు చెప్పడానికి ఎక్కడో చాటుగా యేసు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, నాకు తెలియాలి. ఆమె ముందుకు వచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్ అంతా జరుగుతున్నప్పుడు యేసు నిలిచిపోయాడు కదా. ఎంత సమయం నిలిచిపోయాడు తెలుసా అండి? అక్కడ మనకు రాలేదు కానీ కొన్ని చరిత్ర పుస్తకాల ఆధారాలు చెప్పారు. ఎంత టైం అక్కడ వేస్ట్ అయిందో తెలుసా అంటే నిలిచిపోయిన సమయం 45 నిమిషాలు. యేసు అక్కడ నన్ను ముట్టింది ఎవరో తెలియాలి. వాడు చెప్పకుండా నేను కథలంతే అని భీష్మించి కూర్చున్నా. 45 నిమిషాల సమయం యేసు అక్కడ నిలిచిపోయారు. 45 నిమిషాలు అంటే అక్కడ నుంచి యాయీరు కుమార్తె చావు బతుకుల్లో ఉంది. యేసు నిలిచిపోయినప్పుడు మిగతా వాళ్ళందరికీ ఆయన ఇప్పుడు కదిలితే అప్పుడు కదులుతాం అనుకుంటున్నారు. కానీ ఎవరికి టెన్షన్ అండి? ఇప్పుడు ఎవరికి గుండెల్లో రైలు పరిగెడతాయి? యాయిరికి గుండెల్లో రైలు పడదు. బహుశా యాయిరు స్థానంలో నువ్వు నేను ఉంటే కనుక, ప్రభు నిన్ను ఎవరో ఒకరు ముట్టారు లేవయ్యా, ఆ సంగతి ఎందుకు, ముందు నా ఇంటికి నడవచ్చు కదా. చెప్పాలనున్నా చెప్పలేడు, నోరు విప్పాలనున్నా విప్పలేడు. ఎందుకంటే యేసయ్య అంటే ఆ భయం కాబట్టి కదిలితే బాగుండు అనుకుంటున్నాడు. యేసేమో 1 కాదు 10 నిమిషాలు కాదు 45 నిమిషాలు నిలిచిపోయారట. 45 నిమిషాలు చిన్న విషయమా? మెడికల్ పరిభాషలో ఏదైనా యాక్సిడెంట్, ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అంటారంటండి. గోల్డెన్ అవర్ అంటే కొన్నిసార్లు మనం పేషెంట్ తీసుకెళ్ళేటప్పుడు డాక్టర్ ఏమంటాడంటే గబగబా చేస్తా ట్రీట్మెంట్, అమ్మ సమయానికి తీసుకొచ్చారమ్మా, టయానికి తీసుకొచ్చారు కాబట్టి మా పని ఈజీ అయ్యింది అంటూ ఉంటారు. మరికొన్నిసార్లు ఒకవేళ మనం తీసుకెళ్తే కనుక ఆ గోల్డెన్ అవర్ అయిపోతే కనుక, సారీ మీరు సమయం అయిపోయిన తర్వాత తీసుకొచ్చారు, చేదాటిపోయింది, ఇప్పుడు మేమేమీ చేయలేం అంటే నువ్వు తీసుకువెళ్ళవలసిన టైం ఉంది. ఆ గోల్డెన్ అవర్లో తీసుకెళ్తే కనుక వాళ్ళు చేయవలసింది చేస్తారు. ఇక్కడ గోల్డెన్ అవర్, ఆ 1 అవర్ ఇంచుమించు 45 నిమిషాలు ఇక్కడ అయిపోయింది. పక్కనే లేదు యాయిరిల్లు, ఇంకా చాలా దూరం నడవాలి. ఈ లోపు ఇంకా యేసు ఇక్కడే ఉండగానే, ఈ సాక్ష్యము ఈ వ్యవహారం నడుస్తుండగానే యాయిరింటి దగ్గర నుంచి కొంతమంది సర్వెంట్స్ వచ్చారు, పని వాళ్ళు వచ్చి, సారీ యాయిరు, ఇదిగో అధికారి లేకపోతే యజమానుడా, నీ కుమార్తె చనిపోయింది. ఇంకొక మాట అంటున్నారు, నువ్వు ఇంకా బోధకుని శ్రమ పెట్టక, ఆయన ఇంకా నడవలసిన పరిస్థితి లేదు, నడవలసిన రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదని విషయాన్ని చెప్పేసి, నీ కుమార్తె చనిపోయింది, ఆల్రెడీ డెడ్ అని చెప్పేసి. ఇప్పుడు యేసయ్య అక్కడ మనం చాలా జాగ్రత్త చదివితే కనుక, యేసయ్య యాయిరు వైపు తిరిగి ఈ విషయాన్ని పక్కన పెట్టి ఏమంటున్నారంటే, ఇదిగో ఏమంటున్నారు అక్కడ చూడమ్మా, రెఫరెన్స్ మార్కు 5:36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చాలండి, యేసు అంటున్న మాట చాలా వాల్యుబుల్ మాట. ఆ టయానికి అది చూడండి, ఒకసారి మనమే మన కుమార్తెకి అట్లాంటి సిచ్యుయేషన్లో ఉంటే కనుక వచ్చిన వర్తమానం ఏంటి, వచ్చిన విషయం ఏంటి? ఇప్పుడు యేసు అంటున్న మాట ఏంటంటే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని తండ్రితో చెప్తున్నాడు, యాయిరుతో చెప్తున్నాడు. ఇప్పుడు విషయాన్ని గమనించండి, యాయిరు ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి. ఇప్పుడు ఎవరి మాట నమ్మడు? పోనీ లేదు ఇంకా కుటుంబిట్టాడుతుంది అంటే కనుక అది వేరే విషయం. ఆల్రెడీ అమ్మాయి ఇంకా ఆఫ్ అయిపోయింది, వాళ్ళు తీసుకొచ్చిన వర్తమానం ఆల్రెడీ చెవిలో విన్నాడు, అది కూడా పోనీ ఎవరికో చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ మాటను నమ్మాలా? యేసే అంటున్నాడు నా యందు విశ్వాసం ఉంచి అంటున్నారు. యేసే మాటను నమ్మాలా? వాళ్ళ మాటను నమ్మాలా? యేసే మాటకి విధేయత చూపించాలి. దేన్ని నమ్మాలి? ఒకసారి గుండెలో భూకంపం వచ్చింది అనుకుంటాం కదా, ఆ వార్త నిజాన్ని చెప్పాలంటే యాయిర్కి ఇంకా పిల్లలు లేరండి, ఒక్కతే కుమార్తె. యాయిర్కి ఇంకో కుమార్తె ఇంకో ఎవరో ఉన్నారు, పోన్లే వాళ్ళలో ఈ చూసుకోవచ్చు అంటే ఇంకా అసలు పిల్లలే లేరు. ఒక్క కుమార్తె, ఆ 12 సంవత్సరాల కుమార్తె. అటువంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు నీ కుమార్తె ఆఫ్ అయిపోయిందని వర్తమానం ఇచ్చారు. వర్తమానం నమ్మాలా లేకపోతే యేసే అంటున్నాడు? ఈ సమయాన్ని విషయం ఏంటంటే తెలుసా, అసలు యేసే 45 నిమిషాలు ఎందుకు ఆగిపోయాడంటే ఆ వర్తమానం కోసమే, ఆ విషయం రావడం కోసమే యేసే ఆగిపోయాడు. ఎందుకంటే ఇక్కడ యాయిరు యొక్క విశ్వాసానికి ఇది పరీక్ష. ఈ సమయాన మనం పాసిబిలిటీస్ ఉన్నప్పుడు, లేకపోతే మనం అనుకున్నవి జరుగుతున్నప్పుడు, నేను ఎంత పెద్ద విశ్వాసిని అంత పెద్ద విశ్వాసిని అని మనం ఇది చేసుకోవటం అది చాలా తేలికైన విషయం. కానీ నువ్వు అసలు ఊహించని సంఘటన జరుగుతున్నప్పుడు,
నువ్వు అసలు ఏ మాత్రము కూడా అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు అప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచడం చూసావా, అది విశ్వాసానికి అసలైన పరీక్ష. అప్పుడు నువ్వు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటావా కోల్పోతావా అన్నది అది పరీక్ష. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక మనం గమనించదగిన విషయం ఏమిటంటే నమ్మిక మాత్రం ఉంచమంటున్నారు. ఈ సమయాన్ని ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. గొప్ప పరీక్షలు కలిగినప్పుడే గొప్ప విశ్వాసం బయటపడుతుంది. నార్మల్గా ఉన్నప్పుడు విశ్వాసం ఏమి బయటికి రాదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ గొప్ప పరీక్ష వచ్చినప్పుడే గొప్ప విశ్వాసం బయటపడుతుంది. ఇప్పుడు యాయిరు అంటూ వెళ్ళాడు యేసయ్య. యాయిరు అంటూ వెళ్ళేటప్పటికి ఆయన చాలా రిచ్ మ్యాన్ కాబట్టి ఆ యోధా సాంప్రదాయ ప్రకారం కొంతమంది అప్పటికే పెయిడ్ ఆర్టిస్టులు వచ్చేసారు. అంటే కూలికి ఏడుస్తారు అనమాట, వాళ్ళు కూలి తీసుకుని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. ఒక పక్కన సాడ్ గీతాలు ఉపయోగిస్తున్నారు అనమాట, విలాప గీతాలు పాడుతున్నారు, చనిపోయిన వారికి పాడే పాటలు పాడుతున్నారు. యేసు అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఎక్కడ అని వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి ఒక మాట అంటున్నాడు, ఈ చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదు. తలీతాకుమి, అది అరమేక్ భాష. అరమేక్ భాషని అన్ని బైబిల్స్లో కూడా కొన్ని పదాలు వేసే వాడిన పదాలు అలాగే ఉంచారు. అరమేక్ భాష. ఈ చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదు. ఆ మాటకే వాళ్ళందరూ గుళ్ళు నవ్వారండి. ఎవరి పెయిడ్ ఆర్టిస్టులు గుళ్ళు నవ్వారండి. ఈ సమయాన్ని ఎక్కడైతే ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటాం. వాళ్ళందరూ నవ్వుతున్నారు. నవ్వుతూ అంటే ఇక్కడ అపహాస్యం చేస్తున్నారు అనమాట. అపహాస్యం అన్న మాటకే చాలాసార్లు పదాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సిచ్యుయేషన్. అపహాస్యం అంటే ఏసీ ఏమంటున్నాడంటే ఈ చిన్నది నిద్రించింది, పడుకుంది కానీ చనిపోలేదంటే ఆల్రెడీ అంటున్నారు క్రితం చనిపోయిందని డాక్టర్లు సర్టిఫై చేశారు. ఇప్పుడు ఈయన ఎవరో దిగొచ్చి లేదు నిద్రపోతుంది కానీ చనిపోలేదు అంటున్నాడని వేళాకోళం లేకపోతే విక్కిరింతగా నవ్వటం అనమాట. విక్కిరింతగా నవ్వటం. చాలాసార్లు మన జీవితంలో కూడా మనకున్న సిచ్యుయేషన్ చూసి ఈ సమాజం, ఈ సొసైటీ, బంధుమిత్రులు మనల్ని ఏదో ఓదారుస్తారు, ఏదో అర్థం చేసుకుంటారు, ఏదో ఆదరిస్తారు, ఏదో సానుభూతి చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ సమాజం నిన్ను అర్థం చేసుకోదు, నీ పట్ల సానుభూతి చూపించదు, నీ పట్ల కనికరాన్ని చూపించదు, కానీ నీ పరిస్థితిని చూసి నవ్వుతూ ఉంటుంది అనమాట. నీ పరిస్థితిని చూసి బయట వేరే రకంగా చెప్పుకుంటూ ఉంటారు. నవ్వులాటకే ఉపయోగించుకుంటారు. వాడు పని ఎంత ఎగిరేడరా, ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఏమైంది, నేను చెప్తానే ఉన్నానా, ఇలాంటి మాటలు ప్రచారం అవుతూ ఉంటాయి. ఒక పక్కన జరిగిన పరిస్థితి కంటే ఆ నవ్వులు మన గుండెల్ని కోసేస్తూ ఉంటాయి. రెండోది, వాళ్ళు ఎందుకు నవ్వారు తెలుసా? ఈ డాక్టర్లు వీళ్ళందరూ పిచ్చోళ్ళు ఏంటి, వీళ్ళందరూ ఇంత డిగ్రీలు చదువుకున్నది, వీళ్ళేమో సర్టిఫై చేస్తే ఎవరిని తీసుకొచ్చాడు, ఆయనేమో నిద్రించున్నది కానీ చనిపోతుంది. రెండోది, అతను ఎన్నుకున్న మార్పు యేసై మీద ఆధారపడ్డాడు. యేసైని నమ్మాడు పరమవైద్యుడని. యేసైని చూసి నవ్వుతున్నారు. చాలాసార్లు నీ కష్టంలో, నీ బాధలో నాకు దేవుడే దిక్కను నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే నీ భక్తిని చూసి నవ్వుతారు చాలామంది. నీ భక్తిని చూసి అబ్బో కథ ప్రార్థన పడు బయలుదేరాడు, ఇప్పుడు వచ్చిందంట ఇవిడికి విశ్వాసం, ఇప్పుడు మోకరించింది, ఇప్పుడు దేవుడు వినేస్తాడు. చాలాసార్లు నువ్వు చేసే భక్తిని చూసి నవ్వుతారు ఈ సమాజం. నిన్ను నవ్వులాటకు ఉపయోగించుకుంటూ ఉంటారు నీ సిచ్యుయేషన్స్ అన్నింటినీ కూడా, నీ పరిస్థితులన్నింటినీ. అయితే యేసు అంటున్నాడు, ఆ గొల్లు చేసేవాడిని నవ్వేవాడిని ముందే బయటకి గెంటేసేది. ఈ రూమ్లో వెంట వాళ్ళు ఉండటానికి వీల్లేదు. చాలాసార్లు ఆ నవ్వుల్నే కనుక నువ్వు నీ హృదయంలోకి తీసుకుంటే కనుక కార్యం జరగదు. అవన్నీ నీ హృదయంలోంచి బయటకు తీసే, అవన్నీ బయటికి తీసే. అప్పుడు యేసునందు విశ్వాసం నుంచి అప్పుడు యేసు అంటున్నాడు, ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి జస్ట్ ముట్టుకున్నారు అంతే. చిన్నదానా లేమ్మని తలీతాకుమి అన్నారు. ఆ చిన్నది లేచింది. ఈమెకు భోజనం పెట్టండి అన్నారు. భోజనం పెట్టిన తర్వాత చక్కగా గంతులు వేసుకుంటూ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్క మాట చదవండి ముగిద్దాము. మన 30వ కీర్తనలో ఇంకొక చక్క మాట ఉపయోగించాడు, అది చెప్పి ముగిద్దాం. 30వ కీర్తన లాస్ట్ 2 వచనాలు చూడమ్మా, చివరి లేదు 30. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. 12 సంవత్సరాల నుంచి ఏడుపే, 12 సంవత్సరాల నుంచి దుఃఖమే, 12 సంవత్సరాల నుంచి ఆదరించలేరు ఆ రక్తస్రావ రోగికి. కానీ ఇప్పుడు ఆమె మౌనముగా ఉండక దేవుని కీర్తిస్తున్న అంగలార్పు నాట్యంగా మార్చేవే కదా. ఒక పక్కన యాయిరు, ప్రభువా నువ్వు 45 నిమిషాలు ఆగిపోయేటప్పటికి నా గుండెల్లో భూకంపం వచ్చిందయ్యా, నా కుమార్తె మరణ వార్త వినేటప్పటికి నా ప్రాణం ఉన్న రీతిగానే పోయిందయ్యా అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అంగలార్పు నాట్యముగా మార్చావు కదయ్యా, పై కనపడకుండా ఏడ్చాను అంటున్నాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే 12వ వచనంలో నీవు నా గోనె పట్టు విడిపించి సంతోషం. గోనె పట్ట ఉపవాసానికి గుర్తు, గోనె పట్ట దుఃఖానికి గుర్తు, గోనె పట్ట అవమానానికి గుర్తు. కానీ
గోరి పట్టణ దేవుడు ఏం చేసినప్పుడు ఆ ఇద్దరి జీవితంలో యాయిరు అలాగే ఆ 12 సంవత్సరాల అక్షోభ్యం విడిపించి సంతోష వస్త్రం స్తుతి వస్త్రంతో వాళ్ళు నింపాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా దేవునికి కీర్తిస్తారు. నీ జీవితంలో కూడా కొన్ని పరీక్షలు కలుగుతున్నాయండి, కొన్ని కష్టాలు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ పరీక్షల్లో నీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే కనుక నీవు గోనెపట్టు విడిపించి అంగలార్పు నాట్యంగా మార్చి దేవుడు స్తుతికి కారణమవుతాడు. అటువంటి కృపాభాగ్యం, అటువంటి ధన్యత, అటువంటి యోగ్యత మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు మీ హృదయముకు తలపులకు కావాలి ఉండను గాక. ఆమేన్.